కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్లో రోడ్ల సమస్యలు నగరవాసులను వణికిస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న సమయంలోనే హైడ్రా, జీహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖలు సమన్వయ లోపంతో చేపట్టినటువంటి తవ్వకాలు ప్రజల ప్రాణాలకు చేటు చేస్తున్నాయి. భారీ వర్షాలు కురవడం వల్ల రోడ్లపై నీరు నిలిచిపోయి ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ మ్యాన్హోల్ ఉందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇటీవల బాలయ్య అనే వ్యక్తి తెరిచి ఉన్నటువంటి మ్యాన్హోల్లో పడి కొట్టుకుపోయిన విషాదకర సంఘటన హఫీజ్పేటలో తీవ్ర కలకలం రేపింది. ప్రమాదం జరగడానికి ముందే ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడుతున్న సమయంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఇతర శాఖల సమన్వయం లేకుండా చేస్తున్నటువంటి నిర్లక్ష్యపు పనులపై మా ప్రతినిధి రంజిత్ గ్రౌండ్ రిపోర్ట్. అన్న చెప్పండి, ఇక్కడ దాదాపు కొండాపూర్లో కూడా గత నెల క్రితం వర్షాలు వస్తే అదే వర్షాలలో కూడా కార్లు, బండ్లు కూడా కొట్టుకుపోయాయి. కానీ ఈ వర్షాలు వచ్చిన సమయం కంటే ముందు ఈ అధికారులు కావచ్చు, ప్రభుత్వం ఎందుకు ఇండికేషన్ లేకపోతున్నాయి? అసలు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? అధికారులు నిర్లక్ష్యం చేసుడుకో ఇట్లా జరుగుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడు వర్షాలు వచ్చినప్పుడే అందరూ లీడర్ వస్తున్నారు, అందరూ అధికారులు వస్తున్నారు, అందరూ చూస్తున్నారు కానీ దాని పరిష్కారం కావట్లేదు. మంచి ఆలోచనతో పరిష్కారం చేస్తే మంచిగా అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి గరీబోళ్ళు చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? నాళాలు చిన్నగా చేసారు, పెద్ద ఉన్న నాళాలు చిన్నగా చేసారు. అప్పుడు గతంలో పెద్ద ఉండే నాళాలు, ఇవన్నీ ఇండ్లు లేకుండే పెద్ద నాళాలు ఉండే. ఇప్పుడు నాళాలు ఏం చేసారు? ఇండ్లు కట్టిరు, ఆ ఇండ్ల మధ్యలో నాళాలు చిన్నగా చేసారు. నాళాలు చిన్నగా చేసినాక అందులో పడ్డా కానీ ఏడో దొరకట్లేదు అంటే ఇన్ని రోజులకు దొరకట్లేదు అంటే మీరు అర్థం చేసుకొని నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళకు మేలు చేయాలి, గవర్నమెంట్ పట్టించుకోవాలి, మేలు చేయాలి. వాళ్ళకి ఈ వర్షాకాలం రాగానే ఈ చెల్లరు తీయొద్దు. ఇంతకుముందు మొన్న ఇల్లు గిట ఓ దగ్గర కూలిపోయింది, అది గిట అండ్ల గిట 2-3 చనిపోనికే రెడీ అయినరు. ఎందుకంటే అట్లా జరుగుతుంది కాబట్టి వర్షాకాలం అనేది తీయొద్దని చెప్పేసి నేను కోరుతున్నాను. మనం చూసుకున్నట్లయితే ఏ ప్రభుత్వమైనా సరే ఎండాకాలం సమయంలోనే అభివృద్ధి పనులు చేయాలి, వానాకాలంలో కూడా ఏ పనులు చేపట్టదని కూడా ఒక ఇండికేషన్ ఇస్తుంది. వర్షాకాలం సమయంలో ఈవెన్ బిల్డింగ్ డెవలప్మెంట్ వర్క్ల విషయంలో కూడా ఆచితూచి ఇవ్వాలని ప్రభుత్వం ఇండికేషన్ ఇస్తుంది. కానీ ఇది వర్షాకాలంలో అసలు వర్షాలు వచ్చే సీజన్లోనే ఇంత పెద్ద కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడికి దీనికి మ్యాన్హోల్ అన్నీ కూడా తెరిచి ఉన్నాయి. దీనివల్ల ఈ కారణాలు జరుగుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు ప్రభుత్వం సక్సెస్ ఫెయిలా? మొట్టమొదటిగా చెప్పాలంటే అన్న, అధికారులకు మినిమం ప్లానింగ్ లేకుండా ఈ వర్క్ నడుస్తుంది. ఈ అండర్ గ్రౌండ్ ఇది హెవీ డ్రైనేజ్ వర్క్. ఇది వర్షాకాలంలో మొదలుపెట్టేది కాదు అసలు. ఎందుకంటే ఒక్క వర్షం వస్తే బ్రిడ్జి కింద ఒక చెరువులాగా వాటర్ వస్తాయి. ఇంకోటి, ఇప్పుడు మీరు ఏదైతే కొత్త డ్రైనేజ్ తీస్తున్నారో ఆ కొత్త డ్రైనేజ్ సంబంధం లేకుండా పాత డ్రైనేజ్ మాన్యువల్ని ఓపెన్ చేశారు. మీరు ఎందుకు ఓపెన్ చేశారు అనేది కారణం కావాలి. మీరు అసలు పాత డ్రైనేజ్ మాన్యువల్ ఎందుకు ముట్టారు? మీరు రోజు అక్కడి నుంచే రాకపోకలు కొనసాగిస్తున్నారు చాలామంది పబ్లిక్. మీరు అవి ఇప్పుడు చూస్తున్నారు, డైలీ చూస్తున్నారు. సరే, మీరు సైన్ బోర్డు ఏర్పాటు చేయలేరు, బారికేడ్లు ఏర్పాటు చేయలేరు. ప్రధానమైన కారణం ఏంటంటే అధికారుల నిర్లక్ష్యము. ఈ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణం బలిగొన్నట్టయింది. ఇది ఒక పద్ధతి ఏం లేకుండా ఇది ఒక డ్రైనేజ్ వ్యవస్థ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మనం విజువల్లో చూడవచ్చు. అక్కడ ఏదైతే ఈ బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా ఏడుస్తున్నారు, మనము దృశ్యాలను చూడొచ్చు. వాళ్ళకు దాదాపు 4 రోజుల కానుంచి కూడా ఆ బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి బాలయ్య ఉన్నారా లేరా అసలు ఏంటి అనే దాన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా విషాద ఛాయలను చోటు చేసుకున్నాయి. కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులను పట్టించుకుంటే నాదులు లేకపోయాడు, వాళ్ళ వైపు కూడా తిరిగి ఏ అధికారి కూడా రాలేదు. అమ్మ చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎలా మీకు ఇన్ఫర్మేషన్ తెలిసింది? మాకు బస్సులో ఒక ఆయన చెప్పిండు సార్, మాకు కూడా తెలియదు. ఎట్లా చెప్తే పిల్లలు నా మనమన్నను ఒక్కరిని తోలిచ్చినాక తాత నాళ్ళలో పడిపోయిందంట, రామమ్మ అంటే ఆ తెల్లవారులు ఇక్కడనే ఉన్నాం. ఆ తెల్లవారులో అది మూసేసిండ్రు. ఓకే, అంటే మీరు ఇక్కడికి వచ్చిన సమయంలో ఇప్పుడు ఏమన్నా అధికారులు వచ్చారా, మీకు ఏమన్నా హామీ ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు సార్ ఇంతవరకు. మాకు ఎవరు ఏమి చేస్తారు? మేము ఇళ్ళలో పని చేసుకుంటాం సార్. మీకు ఎంతమంది పిల్లలు, ఏంది మీ జీవనం ఎట్లా కలుగుతుంది? 2 కొడుకులు, 1 బిడ్డ. నాకు 2 కోడళ్ళు ఇన్నే ఉండరు, 2 మనవరాళ్ళు ఇన్నారు. అమ్మ చెప్పండి, అంటే కనీసం 3 రోజులు 4 రోజులు అవుతుంది ఇప్పటి వరకు. దీని గురించి కూడా అధికారులు ఏమంటున్నారు, ఇక్కడ స్థానికంగా ఉన్న లీడర్లు ఏం చెప్తున్నారు? మీ కాంగ్రెస్ పార్టీ ఏమి చెప్పట్లేదు. ఇంతవరకు చూస్తున్నామని ఇది ఒక్కటే చెప్తున్నారు. ఇంతవరకు ఇంకా ఏమి ఆన్సర్ చెప్పట్లేదు వాళ్ళు. చూస్తున్నామని మాకు బాడీ ఒకటన్నా ఇప్పించండి దయచేసి అన్నయ్య, అదే కోరుకుంటున్నాను. మా నాన్న మాకు కనిపిస్తే అదే సంతోషం మాకు.
కొంచెం ముఖం చూసుకున్నట్టు ఉంటుంది. మీరు ఏం కోరుకుంటారు? మా ఆయన కావాలి సార్ మాకు, మా భర్త మాకు కళ్ళకు కనపడాలి సార్, మాకు అంతకంటే మించింది ఇంకేం వద్దు. వాస్తవంగా ఏంటంటే ఇవి వానాకాలంలో జిహెచ్ఎంసీ వాళ్ళు చేయదనే జీవోనే ఉంది, కానీ ఇక్కడ సిఎంసీ వాళ్ళు పనులు చేయడం. రెండోది ఏంటంటే 3 రోజులు అవుతుంది ఇక్కడ జరిగిన సిబ్బంది. దీనికంటే ముందు కూడా మొన్న చూసుకున్నట్లయితే ఇక్కడ పటాన్ చెరువులో కూడా నీళ్ళల్లో బైకులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, కొండాపూర్లో బైకులు కొట్టుకుపోయిన పరిస్థితి. ఇవన్నీ జరుగుతుంటే స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కార్పొరేటర్లైనా, ఎమ్మెల్యేనా, అధికారులైనా అసలు వీళ్ళ ఫెయిల్ ప్రదర్శనలైనా వీళ్ళది అభివృద్ధి అనాలి, ఏమనాలి? ఈరోజు ఇక్కడ ఉన్న 4 రోజులు అవుతున్న బాడీ దొరకక ఎమ్మెల్యే వచ్చి గొడుగు పట్టుకొని ఆడ ఈడ తిరిగి 4 రోజుల నుంచి 400 ఫోటోలు తిరిగి ఫేస్బుక్లో పెట్టుకోవడం తప్ప గాలిస్తున్నాం అని అంటారు తప్ప ఇక్కడ పూర్తిగా వైఫల్యము, గాలించడం పూర్తిగా. ఇక్కడ చూసినట్టయితే మీరు ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ లేరు చూడండి. మీరు ఒక మనిషి నాలలో పడి కొట్టుకోబోయి 4 రోజులు అవుతుంది, ఇంతవరకు బాడీ దొరకకపోతే అధికారులు అందరూ వచ్చి స్వయంగా వచ్చి పర్యవేక్షించి అక్కడ కూర్చొని చైర్లు వేసుకొని కూర్చొని చేస్తే పనులు అవుతాయి. కానీ ఇక్కడ ఒక డిఈని ఆ కింద వర్క్ ఇన్స్పెక్టర్ తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు. ఈ ఎమ్మెల్యేనేమో అప్పుడో ఇప్పుడో వస్తుండు, 2 ఫోటోలు దిగుతుండు, ఇంకా మా పర్యవేక్షణలో జరుగుతుంది అని అంటారు. మేము అడుగుతుంది అధికారులను ఒకటే, వర్షాకాలంలో ఈ పనులు చేయాల్సిన అవసరం ఏముంది? అధికారులు ప్రజలను అవగాహన చేసే అధికారులు వర్షాకాలంలో మీరు ఎటువంటి గుంతలు తీయొద్దు, ఎటువంటి పనులు చేయొద్దు అని చేసే అధికారులే ఈరోజు ఈ యొక్క వర్షాకాలంలో ఇంత హడావుడిగా ఈ యొక్క ప్రోగ్రాంలు ఎందుకు చేయాలి? అది ఎండాకాలంలో చేసుకోవచ్చు కదా. వర్షాకాలం వరకు పనులు పూర్తి చేస్తే ఈరోజు ఈ యొక్క ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు చూసినట్టయితే బాలయ్య గారి భార్య, ఇప్పుడు మేము ఇందాక అక్కడికి వెళ్ళి పరిశీలించినప్పుడు తను ఏం చెప్తుందంటే, మేము వర్షం పడ్డ తర్వాత 6:30కి వెళ్ళిండు, 9 గంటల వరకు ఇంకా రాలేదంటే మాకు ఇక్కడ తెలిసిన తర్వాత ఇలా నాలాలో కొట్టుకుపోయిండ్రు అని వచ్చి చూడంగానే అక్కడ పూర్తిగా ఎటువంటి బ్యారికేడ్స్ లేవు, చనిపోయిందని చెప్పిన తర్వాత హడావుడిగా వచ్చి ఆ బ్యారికేడ్స్ అప్పటికప్పుడు అమర్చి ఎక్కడైతే పడిపోయిన స్థలంలో ఓపెన్గా ఉన్న దగ్గర పైపు అప్పటికప్పుడు పెట్టేసి పూడ్చేసినారు. అంటే వాళ్ళ నిర్లక్ష్యం లేదు అని చెప్పుకోవడానికి ఇట్లాంటి తప్పుడు చేసి మేము అధికారులు తప్పు లేదు, అదే ఇది లేదు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. మేము ఒకటే అడుగుతాం, అధికారులు తప్పు లేకపోతే మరి బాడీ ఎక్కడ పోయింది? మరి అధికారులు తప్పిపోతే ఆ మనిషి వచ్చి స్వయంగా గుంతలు పడిపోయి వెళ్ళిపోయినరా? దీనికి ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే, అధికారుల నిర్లక్ష్యమే. షేలింగంపల్లి దీంట్లో ఎమ్మెల్యే గాంధీ ముఖ్య పాత్ర ఉంది. ఈయన తప్పకుండా ఆ యొక్క పేద కుటుంబానికి, వాళ్ళ ఇళ్లలో పనిచేసుకున్న వాళ్ళు పేద కుటుంబానికి తప్పకుండా వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏదైనా నష్టపరిహారం అందించాలి. ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కు కోల్పోయినారు కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే దిశగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 4 రోజుల కాంచి ఇక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇంకోటి ఇక్కడ అమీన్పూర్లో చూసుకున్నట్లయితే కొట్టుకపోవడాలు, మునిగిపోవడాలు, చెరువు తెరిపించేలా కూడా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయి. కానీ అభివృద్ధి చేశాము, హైదరాబాద్ని అభివృద్ధి చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అభివృద్ధి ఏం చేయలేరు, మా ప్రభుత్వం వచ్చినాకనే అభివృద్ధి జరిగింది. కాబట్టి ఏదైనా 20 ఫీట్ల నాలని 6 ఫీట్లు చేసారు. నాల తగ్గించుకుంటూ వచ్చగా నాల పెంచలేరు, కాబట్టి అది ప్రాబ్లం అవుతుంది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా ఎడతెరిపి లేకుండా 24 గంటలు వర్షం వచ్చిందంటే రోడ్లన్నీ కూడా జలాశయంకై నదులలో, చెరువులలో కావడం తప్పితే ఇక్కడ అధికారుల ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, అభివృద్ధితో పాటుగా ఈ డ్రైనేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, మరమ్మతు పనులు ఉన్నాయో చేయడంలో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది విఫలం చెందుతుందని కూడా ప్రజలు చెప్తున్నటువంటి విషయం. ఇకపోతే బాలయ్య అనే వ్యక్తి, మనం విజువల్లో చూసినట్లయితే ఈ బాలయ్య అనే వ్యక్తి కూడా చనిపోయి 3 రోజులు 4 రోజులు అవుతుంది. ఆ మృతదేహాన్ని ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అప్పచెప్పలేనటువంటి పరిస్థితి. మనము విజువల్లో చూసుకున్నటువంటి ఏదైతే బ్యానర్స్ ఉన్నాయో ఆ బ్యానర్స్ కావచ్చు, దాంతోపాటుగా ఎలాంటి ఇండికేషన్స్ ఇవ్వకుండా, అంటే అభివృద్ధి పనులు జరిగినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఈ వర్షపు నీరన్నీ కూడా రోడ్ల మీదకి చేరడము, ఆ రోడ్ల మీదకి చేరిన తర్వాత మొత్తాన్ని రోడ్లన్నీ కూడా ఎక్కడ మ్యాన్హోల్ ఉందో, ఎక్కడ లొందలు ఉన్నాయో, ఎక్కడ రోడ్డు డ్యామేజ్ జరిగిందో, ఎక్కడ వాటర్ నిలుస్తుందనేది తెలియకుండా కూడా మొత్తం వాటర్తో పాటుగా ఉంటుంది. అలాంటి సమయంలో అక్కడ ఇండికేషన్గా బ్యారికేడ్లు పెట్టడమా, లేకపోతే ఏమైనా ఇండికేషన్గా ఇటువైపు రావద్దు, వాహనదారులు కావచ్చు, ప్రజలు ఇటువైపు రావద్దని చెప్పడం, కానీ ఎలాంటి ఇండికేషన్ పెట్టకపోతే ఒక కుటుంబం కూడా రోడ్డున పడి రోధిస్తుంటే
కనీసము దాని విషయంలో పట్టించుకోలేనటువంటి పరిస్థితులలో కూడా ఈ ప్రభుత్వం ఉంది అని అంటే ఈ ప్రభుత్వం సక్సెస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట అనేది కూడా ప్రజలే దీనిపైన కూడా ప్రశ్నించాలి ప్రభుత్వం అనే విధంగా కూడా వీళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే మనం ఇక్కడ సిచ్యువేషన్ చూసుకున్న దాని ప్రకారం కూడా చూస్తే అభివృద్ధి దేవుడెరుగు అనే ఉన్న పనుల్ని కూడా కనీసం ఒక ఇండికేషన్స్ పెట్టుకోకపోవడము, కనీసం అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి జరిగిన తర్వాత రోడ్డుని డ్యామేజ్ అంటే వర్షం వచ్చిన సమయంలో వర్షపు నీరు అన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చిన సమయంలో ఎక్కడ గుంతలు ఉంటుందో తెలియదు, ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది తెలియదు. ఇలాంటి ఇండికేషన్స్ కూడా పెట్టలేక సిఎంసీ వాళ్ళు ఎందుకు ఇలాంటి అలసత్వం చేస్తున్నారు? ఇది ఖచ్చితంగా అధికారుల ఏమంటారు వాళ్ళ నిర్లక్ష్యం. ఎందుకంటే ఒక్క సిగ్నల్ కూడా లేకుండా, లేకపోతే కనీసం కాషస్ ఇది ఇవ్వకుండా మళ్ళీ పైపెచ్చు కింద పడిన వాళ్ళ మీదనే నిందలేస్తున్నారు. అదేదో తాగడానికి పోయిరని, లేదంటే ఇంకొకటి అసలు మేము ఇంత బ్యారికేడ్లు పెడితే అవన్నీ తప్పించుకొని ఎందుకు పోయిరని. ఆ బ్యారికేడ్లు ఉంటే ఎవరు కూడా లోపలికి వెళ్ళే పరిస్థితే ఉండదు. ఎందుకంటే మనకు అభివృద్ధి చేసేది ఏదైనా ఉంటే వర్షాకాలంలో చేస్తారు. ఎవరన్నా ఏదన్నా మన పైప్ లైన్లు వేస్తే వర్షాకాలంలో ఇప్పుడు సెల్లార్లకు మిగతా ప్రైవేట్ వ్యక్తులకు లేని ఇది గవర్నమెంట్ పనులకు కూడా ఉండకూడదు. ఎందుకంటే 10-20 ఫీట్లు తీస్తున్నారు. చిన్న చిన్న వర్కులు చేస్తే అది వేరే పద్ధతి. 20 ఫీట్ల తవ్వి వర్కులు చేస్తున్నారంటే దాన్ని ఏమంటారు, వాళ్ళ నిర్లక్ష్యానికి ఇది గట్టి చిహ్నం. ఇప్పుడు వాళ్ళని బాధిత కుటుంబాలని కనీసం వాళ్ళని ఏం చేస్తున్నారు వాళ్ళని చూడ్డానికి కూడా వచ్చే వాళ్ళ దిక్కెవరు లేరు. కనీసం వాళ్ళకి వాళ్ళ బాధ్యతగా వీళ్ళు ఏం కాంపెన్సేషన్ ఇస్తున్నాం అనేది ఒక మాట లేదు. 4 రోజుల నుంచి వెతుకుతుంటే ఇంత టెక్నాలజీ పెరిగింది మనకు. ఇంత టెక్నాలజీలో కూడా మనకు దొరికించుకోలేకపోయినామంటే దాన్ని ఇంకా వాళ్ళ దానికి మనకు వదిలేస్తున్నాం. దాదాపు 4 రోజులకు కూడా గాలింపు చర్యలు చేస్తున్నామని ఇటువైపు అధికారులు చెప్తున్నారు, ఇటువైపు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. కానీ 4 రోజులలో కూడా గాలింపు చర్యల్లో మృతదేహం దొరకలేదని అంటే దాన్ని ఏ విధంగా చూడొచ్చు ప్రభుత్వ వర్కుని? ఖచ్చితంగా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తూ ఉంది. కాకపోతే ఒక మన ఆఫీసర్లు కానీ లేదంటే ప్రజాప్రతినిధులు కానీ ఖచ్చితంగా దాని మీద ఒక గట్టి నిఘా అనేది స్టార్ట్ చేస్తే ఒకరోజు కాకపోయినా ఒక రోజుకు ఖచ్చితంగా ఫలితం అనేది బయటకు వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఉన్నత స్థాయి వ్యక్తి అయిన ఉంటే దాన్ని స్పీడప్ ఎక్కువ ఉండేది. లో స్థాయి వ్యక్తి కాబట్టి సరే ఏదో యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా పోతూ ఉంది. పాలించేటువంటి నాయకుడే సరిగా లేకపోతే పాలన ఎక్కడ ముందుకు సాగుతుంది అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్లయితే బాధిత కుటుంబానికి వాళ్ళ యొక్క భర్త ఎక్కడికి పోయాడు, వారి యొక్క తండ్రి ఎక్కడికి పోయాడని రోధిస్తుంటే అధికారులు పట్టించుకోలేని పరిస్థితి. ఇంత జరుగుతుంటే సిఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు? మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మున్సిపల్ అధికారులతోని రివ్యూ మీటింగ్లు పెట్టాలి. ఆ రివ్యూ మీటింగ్లు పెట్టేసి అభివృద్ధి పనులు చేసిన సమయంలో ఇండికేషన్స్, జాగ్రత్త చిహ్నాలు, దాంతోపాటుగా రోడ్డు చేసిన సమయంలో అటువైపు బారికేడ్స్ వేసి ఎవరిని కూడా పాదచారులు కావచ్చు, దాంతోపాటుగా బైకర్స్ వాహనదారులు కూడా ఎవరు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కూడా అధికారులదే. అలాంటి అధికారులు ఎలాంటి ఇండికేషన్స్ పెట్టకుండా వర్షాకాలం సంభవించినటువంటి సమయంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇదే విధంగా మొన్న చూసుకున్నట్లయితే వాహనాలు కొట్టుకపోయి, నేడు చూసినట్లయితే బాలయ్య అనే వ్యక్తి కొట్టుకపోయాడు. అసలు రేపు హైదరాబాద్ నగరం ఏమైపోతుంది అని కూడా ప్రజలందరూ కూడా భయాందోళనలకు గురవుతున్నారు. ఇది రేవంత్ రెడ్డి యొక్క ప్రజాపాలనని కూడా ప్రజలందరూ కూడా దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితులు ఈ యొక్క హైదరాబాద్ నగరం ఉన్నాయంటే కారణం కేవలం ప్రభుత్వానికి కావచ్చు, పాలించే పాలకులకు దృష్టి సారించకపోవడం, పాలన మీద గ్రిప్ లేకపోవడం వల్లనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి బాలయ్య లాంటి వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు, వర్షాలు వచ్చినప్పుడైతే ఎంతమంది వాహనాలు కూడా రోడ్డు మీద పడి నీళ్ళలో కొట్టుకపోతున్నారని కూడా వాపోతున్న పరిస్థితి. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, పాలకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, దాంతోపాటుగా అధికారులు తేరుకుంటారా? ప్రజలకు సంబంధించినటువంటి క్షేమాల గురించి కాబట్టి పాలన విధానం గురించి, అభివృద్ధి విషయంలో కూడా దృష్టి సారిస్తారా అని కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితులు హైదరాబాద్ నగరంలో కనబడుతున్నాయి. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ వంశీరెడ్డితో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్ న్యూస్.